అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గానికి అయితే వచ్చాము. ఇక్కడ ఆలూరు సర్పంచ్ అరుణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇక్కడ అరుణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఏదైతే కిషోర్ అనే వాళ్ళ బ్రదర్ బెంగళూరులో బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ రాజకీయాల్లో దిగాడు. ఇంతకు అక్కడ అర్థం కిషోర్ని అంత మంచి ఉద్యోగం వదులుకొని ఇక్కడ దిగడానికి కారణం ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే. నమస్తే సార్. అంతా కిషోర్ అంటే బెంగళూరు కిషోర్ అంటే బెంగళూరు అనే పేరు ఎలా వచ్చిందండి మీకు? సార్ బెంగళూరు కిషోర్ అంటే నేను ఇంతకుముందు బెంగళూరులో జాబ్ చేసేవాడిని సార్. సో అలాగా నాకు ఏ కిషోర్ అంటే బెంగళూరు కిషోర్ అని అలా పేరు వచ్చింది. బెంగళూరులో బిజినెస్ మేనేజ్మెంట్ జాబ్ మంచి జాబ్ వదులుకొని ఇక్కడ రాజకీయాలకి రావాలని ఎలా అనిపించింది మీకు? సార్ ఇక్కడ నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి కష్టాలు, ప్రజలు పడతా ఉండే కష్టాలు చిన్నప్పటి నుంచి చూసి మన ఊరికి ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేము ఏ ఊరికి పోయినా కూడా ఎడ్యుకేషన్ పరంగా ఆ ఊరిని చూసి మన ఊరిని ఇలా డెవలప్ చేసుకోవాలి, మన ఏరియాని ఇలా డెవలప్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్గా థింక్ చేయాలి అనే ఉద్దేశంతో మేము అప్పటికే అనుకుంటున్నాము. దాని తర్వాత మా అమ్మగారిని సర్పంచ్గా చేద్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మా అక్కగా రిజర్వేషన్ లేడీస్కి రావడంతో మా అక్కగారిని పెట్టి ఇలా ప్రజాసేవలో ముందడుగు వేస్తూ సర్పంచ్గా చేశాం. అంటే పశ్చిమ ప్రాంతమైన ఆలూరులో ఇంత మంచిగా చదువుకొని అంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఈ రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అంటే ప్రజలు దగ్గర తీసుకోవాలా, వాళ్ళని అర్థం చేసుకోవాలా, ఇక్కడ సమస్యలు తీర్చాలా, అలాంటివి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? అంతకీ వాళ్ళకి దగ్గర మమేకం కానిక మీరు ఇంకా ఎట్లా కృషి చేస్తున్నారు? సార్ ఇప్పుడు మేము రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ప్రజాసేవ చేస్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సపోర్ట్ కానీ అన్నీ కూడా ప్రజాసేవలో ముందుండి పోతా ఉన్నాం. అలాగే మేము రాజకీయాల్లోకి రాగానే ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ ప్రజాసేవలోకి పాలిటిక్స్లోకి వస్తే ఏం చేయగలరు అనే బెంచ్ మార్క్ డెవలప్మెంట్స్ కూడా మేము చేసాము. అనునిత్యం మేము ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళినా వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అలా బేస్డ్ అపాన్ ప్రాపర్ షెడ్యూల్ అయితే లేదు, కానీ ఎప్పుడైనా పబ్లిక్ విజిట్ చేస్తే మ్యాక్సిమం విజిట్ చేయకపోయినా కూడా వాళ్ళు ఏదైనా ఫోన్ కాల్తో మనకు ఇది కావాలి ఇది కావాలన్నా కూడా మనము ఆఫీసర్లతో మాట్లాడి వీలైనంత తొందరలో ఏ కంప్లైంట్ వచ్చినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours 36 hours సాల్వ్ అవుట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా సమస్యలు కొనుక్కొని ప్రజా సమస్యలు తీరుస్తూ ఈ రోజు వరకు మేము సర్పంచ్గా చేస్తున్నాం సార్. ఇదే కాకుండా మేము పక్క గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇది కావాలి, వాటర్ ఫెసిలిటీ, డ్రైన్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ అంటే కూడా లిస్ట్ అవుట్ చేసి మేము అధికారులతో మాట్లాడి మా పార్టీ హైకమాండ్ కూడా పంపించాము. ఆలూరులో సర్పంచ్ ఎవరు అంటే కిషోర్ బెంగళూరు కిషోర్ అని చెప్తారు, కానీ ఇక్కడ మీ సిస్టర్ని నిలబెట్టి సర్పంచ్గా గెలిపించారు అరుణ గారిని. మీరికి ఎందుకు అవకాశం రాలేదు? మీకు అది లేడీస్కి రిజర్వేషన్ వచ్చినప్పుడు మనము రూల్డ్ అవుట్ కదా సార్, మనం ఏం చేయలేం. అందుకని మా అక్కగారు నేను నిలబెట్టి గెలిపించాను సార్. ఫ్యూచర్లో మీరు నిలబడాలని మీకు ఎంత కోరిక ఉంటుంది? నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు మీరు? సార్ ఎనీథింగ్ పబ్లిక్ సపోర్ట్ మాకుంది. బెంగళూరు కిషోర్ అనే పర్సన్ పబ్లిక్ సపోర్ట్ బాగా ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ హైకమాండ్ మమ్మల్ని ఆదేశించి రిజర్వేషన్ దగ్గర నువ్వు పోటీ చేయన్న ఎనీథింగ్, ఎనీ లోకల్ బాడీ ఆర్ ఎనీథింగ్ రిజర్వేషన్ కేటగిరీలోనే నువ్వు చేయాలన్నా మేము సిద్ధం. లేదు అన్రిజర్వ్డ్లో కూడా నువ్వు పోటీ చేయాలని మాకు అధిష్టానం ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా అన్ని విధాలుగా మా వంతు శక్తి వంచన లేకుండా కృషితో ముందుకెళ్తాం. సర్పంచ్గా కొన్నేళ్ళు ఉంటే మీ సిస్టర్ కావచ్చు, మీరు కూడా దగ్గరుండి ప్రజల్లో మమేకమైనారు. అయితే మీరు గతంలో వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు. వైసీపీ పార్టీని వీడి వెంటనే టీడీపీకి వచ్చారు, ఇక్కడ కూడా సర్పంచ్గా. కానీ ఇప్పుడు సర్పంచ్గా మీరు మనస్ఫూర్తిగా ప్రజలకి సేవ అందిస్తున్నారు లేదా? సర్పంచ్గా మేమైతే ప్రజలకు మా దృష్టిలో మానవ సేవే మాధవ సేవ. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే బడ్జెట్ వీక్ ఉన్నా, సర్ప్లస్ బడ్జెట్ లేకపోయినా, బడ్జెట్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మేము అన్ని విధాలుగా ప్రజా సమస్యలు తీర్చడంలో ఒక ముందడుగుగానే ఉన్నాం. అది నేనడం అనే మాట కాదు, మా ఊరి ప్రజలు అంటారు. పక్కన ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కూడా
ఆలూరు కిషోర్, బెంగళూరు కిషోర్ తర్వాతనే మనం అంతా అనే విధంగా కూడా టీడీపీ పార్టీకి చేరినాక సర్పంచ్ అయ్యారు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. మీ ఎలా డెవలప్ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ ఆలూరులో? అంటే మీకు సపోర్ట్ చేశారట. గతంలో వైసీపీ పార్టీలోనే మీరు ఉన్నారు, తర్వాత వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మీరు మళ్ళీ టీడీపీలో చేరి సర్పంచ్గా అయ్యారు, మీ చెల్లెలు కావచ్చు. మా డెవలప్మెంట్ ఎలా జరిగిందంట? అంటే నేను వైసీపీలో ఉన్నప్పుడు గుమ్మనూరు జయరాం గారికి ప్రచారం చేశాను. టౌన్ కానీ పక్కన పల్లెలు కానీ అన్ని విధాలుగా ప్రచారం చేసినప్పుడు డోర్ టు డోర్ 1-to-1 మీట్ అయ్యాం. దాంతోపాటు అంతకుముందు నేను ప్రజాసేవలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ప్రజలంతా వచ్చి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా నా దగ్గర చెప్పుకునే సమస్యలు, వాళ్ళ సమస్యలు నాకు దగ్గర చెప్పుకునేవాళ్ళు. సో అలాంటప్పుడు మా జయరాం గారిని గెలిపించండి, ఖచ్చితంగా నేను మీకు రిజాల్వ్ చేస్తాను మీ ఇష్యూస్ అని ప్రామిస్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంలోనే 21 ఎలక్షన్ అప్పుడు మేము జయరాం గారిని అడిగాం, అన్న టికెట్ ఇవ్వనా, నేను మా ఊర్లో డెవలప్మెంట్ చేస్తాను, మన ఊరి ప్రజలకి ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్టే ఉంది, కొంచెమన్నా డెవలప్ చేసేయాలనేసి అంటే ఆ అన్నగారు మాకు ఇవ్వకపోయారు. మాకు ఇవ్వకపోగా అప్పుడు ఉన్నటువంటి మా కోట్ల సుజాతమ్మ గారు, వైకుంఠం మల్లి గారు, మన గుర్రం దేవేంద్రప్ప అన్న గారు మేము అప్రోచ్ అయితే వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి మాకు ప్రజలు పోటీ చేసేటట్టు అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము బేఖదర్ చేసి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ వచ్చాము. ఆ రోజు మేము ఇచ్చినటువంటి మాటకి ప్రజలకి వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చాం. ఓకే, ఇంకా టీడీపీలో ఆలూరులో వర్గాలు ఉన్నాయి. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళంటే టీడీపీ పార్టీకే, లేకుంటే వర్గానికి పనిచేస్తున్నారా, వర్గం చుట్టూ తిరుగుతున్నారా మీరు? సార్ నేను వర్గానికి పనిచేసే వాళ్ళము అయితే, నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి సర్పంచ్ టికెట్ అనౌన్స్ చేసిండేది కోట్ల సుజాతమ్మ గారు. ఆ రోజు సపోర్ట్ చేసిండేది వైకుంఠం మల్లికార్జున గారు. మమ్మల్ని ప్రపోజ్ చేసిండేది గుర్రం దేవేంద్రప్ప గారు. మేము వర్గానికి పని చేయట్లేదు సార్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా మాకు అవకాశం ఇచ్చిందని, మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా వైసీపీ నుంచి పెద్ద ఆఫర్లు వచ్చినా మనము విద్యావంతులము, ప్రజల ఓట్ల ద్వారా గెలిచి ఈ పదవిని మనము వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఇదే పార్టీలో నేను చేరి 4.5 years అయినా ఎన్నో స్ట్రాటజికల్గా నేను ప్లానింగ్ వేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసిండే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నా వే ఆఫ్ స్టైల్లో నేను పోయి సక్సెస్ చేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఇలా నేను పార్టీకి పనిచేసాను తప్ప నేను ఏ వర్గానికి పని చేయలేదు. ఏ వర్గానికి నేను పని చేయలేదు అంటూనే ఇక్కడ మనల్ని చేరదీసే వాళ్ళ దగ్గర మనం ఉన్నాం సార్. ఇక్కడ పార్టీని నేను విడిచిపోలా, పార్టీలోనే ఉన్నాం, పార్టీకే పని చేస్తున్నాం. ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అయినా కూడా చేశాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చేశాము. ఎలక్షన్ మూమెంట్లో మాకు ఆఫర్లు వచ్చినా కూడా మేము తెలుగుదేశంకే కట్టుబడి మా ఇంట్లో డబ్బులు తెచ్చి గౌడ్ అనే వ్యక్తికి, ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారికి వాళ్ళు వచ్చి మాకు చేయలే, నువ్వు చెయ్యవయ్యా అనేసి. పార్టీ మనకు లైఫ్ ఇచ్చింది, మనం ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే మనకు లైఫ్ వస్తుంది చేసాం. మరి అంత చేస్తే మరి ఎందుకు వీరభద్రగౌడ్ని ఓడించారు ప్రజలు? అది ఆయన ఎందుకు నన్ను దూరం పెట్టాడో నాకైతే తెలియదు, కానీ మనము ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. అంటే ప్రజలు కూడా ఓడించారు కదా వీరభద్రగౌడ్. అంటే ఓడించారు అంటే మనకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది, దట్టు ఈ ఏరియాలో ఇంత కాంపిటీషన్ ఉన్న ఏరియాలో పెద్ద పెద్ద క్యాండిడేట్లను కాదనుకొని కూడా మీకు 2 అవకాశాలు ఇచ్చినారన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన లిటరల్గా ఫెయిల్ అయ్యారు అనేసి మనకి కళ్ళ ముందే తెలుసు. నేను గమనించింది ఏమంటే ఆయన ప్రజల్ని కలుపుకుపోవడము, కార్యకర్తల్ని కలుపుకుపోవడము, ఓటు వేయండి ప్రజలారా అనడంలో లిటరల్గా ఫెయిల్ అయిపోయారు. అది ఇప్పుడు వీరభద్రగౌడ్కి ఇన్ఛార్జ్ పదవిని కూడా తొలగించారని చెప్పి తెలుస్తుంది, అది ఎంతవరకు నిజం? ఇన్ఛార్జ్కి తొలగించకపోవడం అది అధిష్టానం నిర్ణయం సార్. ప్రజల్లో అయితే ఆయనకి చాలా వ్యతిరేకమైతే ఉంది. కార్యకర్తలందరూ కూడా మూకమ్ముడిగా ఆయన పైన చాలామంది కంప్లైంట్స్, రిటర్న్ కంప్లైంట్స్, ఓరల్ కంప్లైంట్స్, సర్వే కంప్లైంట్స్ అన్ని చేయడం అయితే వాస్తవం. ఆలూరులో మీరు సర్పంచ్గా ఉన్నారు, ప్రజల నాడి కూడా తెలిసింటుంది మీకు ఎలా ఉన్నదని. ఇప్పుడు టీడీపీ క్యాడర్ బలపడాలంటే ఏ నాయకుడు అయితే రావాలనుకుంటున్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే కూడా బలంగా ఉంటుంది పార్టీ? సార్ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయడం అనేది నేను గ్రౌండ్ రియాలిటీ చూస్తాను.
పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా కార్యకర్తల్ని కలుపుకుపోయి ప్రజల మధ్యలో మమేకమయ్యి ప్రజా సమస్యలు తీర్చడానికి కృషి చేసే నాయకుడు కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 1 అయిపోయింది, ఆప్షన్ నెంబర్ 2 అయిపోయింది. హూ నెక్స్ట్? అలా అంతే కదా సార్. ఆప్షన్ నెంబర్ 1 అయిపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు ఆప్షన్ నెంబర్ 2 అయిపోయి ఉంటుంది అనుకున్నాం. పార్టీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తల అభివృద్ధికి, ప్రాంతం అభివృద్ధికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఆలూరు ఏదైతే ఉందో కీలకమైనగా ఇది సర్పంచ్. మీరు మొత్తం టౌన్ మొత్తం ఎన్ని ఓట్లు ఉంటే చాలా బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండేది సర్పంచ్ ఆలూరులో. 15,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ క్యాడర్ ఎవరైనా ఇన్ఛార్జ్ చేస్తే వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారా? అంటే వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అనుకుంటారు? అంటే ఇప్పటివరకు మీకు టీడీపీ వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో నాయకులు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చాయి? సార్, ఆ రోజు సుజాతమ్మ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మేము మేడం గారి ఆదేశాల మేరకు పనిచేసాము. వీరభద్ర గౌడ్ గారికి టికెట్ కేటాయించిన తర్వాత ఆయన మా ఇంటికి వస్తాడు, వచ్చి పలకరిస్తానన్నప్పుడు నాకు 1978 నుంచి కంప్లీట్ డేటా అనాలిసిస్, ఓట్ బ్యాంకింగ్ అనాలిసిస్, క్యాస్ట్ వైజ్ అనాలిసిస్, ఇష్యూస్ వైజ్ అనాలిసిస్ అంతా నేను చేసి పెట్టుకున్నాను. సో మా మధ్యలెడ్డి అన్నగారు అనేసి కమర్చేడు ఆయన గౌడ్ని పిలుచుకొస్తానని చెప్పడంతో నేను అంతా డేటా రెడీ చేసుకొని, సో ఇక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి మొత్తం నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఆయన ఎందుకో సమ్వాట్ వేరే వాళ్ళు చెప్పడంతో కిషోర్ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాంలే అనేసి అన్నారు. మనం వదిలేసాం. ఇప్పుడు క్యాండిడేట్కే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం సర్పంచ్ కదా, ఎందుకు దూరం పెట్టాల్సిన అవసరం? అది మనకు తెలియదు కదా సార్. ఆయన వ్యక్తిగత విషయం ఉండొచ్చు, మేబీ మంచి క్యాండిడేట్ని గుర్తించడంలో ఆయన ఫెయిల్ అయ్యారేమో, అందుకని ఆ కోణంలో నన్ను దూరం పెట్టారేమో అనేసి మనం అనుకోవాలా. ఇంకోటి పార్టీ పరంగా చూస్తే మాకు వీరభద్ర గౌడ్ పెద్ద పరిచయం లేదు. క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు, మాకు బస్తిపాటి నాగరాజ్ అన్న కూడా పరిచయమే లేదు. క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు, పార్టీ కోసమని వాళ్ళిద్దరు సింబల్ పట్టుకున్నాం. మేము డమ్మీ ఈవీఎం మిషన్స్ తీసుకుపోయి గేరికి ఊరికి మేము అక్కడ ఆ ప్రాంతంకి వస్తామని చెప్పి అక్కడ ప్రజల్ని సేకరణ చేసి ఉపాధి హామీ దగ్గరికి పోయి ఒక డిఫరెంట్ స్టైల్లో మేము క్యాన్వాసింగ్ చేసాము. మేము ఇక్కడ పార్టీ చేసాం తప్ప క్యాండిడేట్ చేయలేదు. క్యాండిడేట్లు మమ్మల్ని దూరం పెడుతున్నారంటే అది క్యాండిడేట్ తప్పు కానీ నా తప్పు అయితే కాదు కదా సార్. నేను క్యాండిడేట్కి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నేను పారిపోతే అది నా తప్పు. నా ఇంట్లో డబ్బు తెచ్చి నేను ప్రజల కోసం ఖర్చు పెట్టి ఓట్లు బ్యాంకింగ్ నేను స్ట్రెంథన్ చేసినప్పుడు నన్ను గుర్తించకపోవడం ఆయన లోపం. ఓకే, పార్టీ నాయకులు మీకు సపోర్ట్ ఉందా లేదా పక్కన పెడితే, మీరు కూడా ఒక సర్పంచ్, టీడీపీలో కూడా బాగా బలంగా ఉన్నారు, ప్లస్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు, కొంచెం ప్రజల్లో బాగా గట్టిగా మీ పేరు అయితే వినిపిస్తుంది. అయితే మీరు ఆలూరుకి సర్పంచ్గా ఉన్నప్పుడు వివరిస్తున్నప్పుడు కూడా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? సార్, నేను వచ్చేసి ఫస్ట్ మా ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నింది. 1 ఈజ్ వాటరు లేకపోవడము, రెండోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ లోపం. ఈ డిస్ట్రిబ్యూషన్ లోపాన్ని అరికట్టేటట్టు ఇక్కడ ఉన్నటువంటి 95% ప్రజలు డైలీ వేజ్ కూలీలకు పోయి వచ్చేవాళ్ళు. వాళ్ళు పొద్దున 3 గంటలకో 4 గంటలకో లేచి నీళ్లు పట్టుకోవాలంటే డిఫికల్ట్ ఉంటుందనేసి ఈరోజు ఉన్నటువంటి వాట్సాప్ టెక్నాలజీని మేము ఉపయోగించి వాళ్ళకి ఎన్ని గంటలకి నీళ్ళు వస్తాయి, ఏ ప్రాంతంకి నీళ్ళు వస్తాయి అనేసి ఈ ఆలూరు టౌన్ అంతా కూడా ఒక 65 లైన్స్గా డివైడ్ చేసి ఫస్ట్ వాట్సాప్ని ఇంట్రడ్యూస్ చేసాం. దాని తర్వాత బోర్వెల్ వాటర్ని డ్రింకింగ్ వాటర్కి ఆల్టర్నేటివ్గా యూటిలైజేషన్ వాటర్ కింద బోర్వెల్ వాటర్కి ట్యాంకులు పెట్టి ఆ ట్యాంకుల కింద మేము పైప్ లైన్లు పెట్టి ఇంటింటికి వచ్చేటట్టు కొన్ని ఏరియాల్లో చేసాం. దీని తర్వాత ఎక్కడైతే మనకు వాల్వ్ సిస్టమ్ వీక్గా ఉందో, ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు డ్రైన్ వాటర్ మిక్స్ అవుతా ఉందో, ఎక్కడైతే గ్రౌండ్లో పైపులు పగిలిపోయి గ్రౌండ్ వాటర్ మిక్స్ అవుతా ఉందో వీటన్నిటికీ కూడా ఒక ప్లాన్డ్ వర్షన్ వేసుకునేసి ఆ ప్లాన్ ప్రకారమే వాల్వ్స్ అన్ని కూడా ఒక్కొక్క వీధికి డివైడ్ చేసి దాని తర్వాత గ్యాల్వనిక్ ఐరన్ పైపులు వేసి ఆన్ ద గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ చేసి వితౌట్ ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి, 800 మీటర్లు సింగిల్ బెండ్ లేకోకుండా మెటల్ పైప్ లైన్ వేసి బోర్ లేకోకుండా ఒక బిందె 15 లీటర్స్ బిందె నిండడానికి 4 సెకండ్లో నిండేటంత వర్కౌట్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం కూడా మేము. టెక్నాలజీ తీసుకొచ్చారు ఇక్కడ. ఎస్.
డ్రింకింగ్ వాటర్ చేసాం, దాని తర్వాత డ్రైన్ వాటర్ చేసాం, దాని తర్వాత లైటింగ్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసాం. వాట్ నాట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ప్రతి ఒక్కటి మేము స్ట్రెంగ్తన్ చేస్తూనే ఇంకా వెల్ఫేర్ యాక్టివిటీస్ కింద కిమ్స్ సవేరే వాళ్ళతో మాట్లాడేసి హార్ట్ రిలేటెడ్ బ్లడ్ టెస్టింగ్స్, హార్ట్ రిలేటెడ్ మీన్ సమ్ కైండ్ ఆఫ్ యాంజియోగ్రామ్ అలాంటివి కూడా చేస్తూ, దాని తర్వాత ఎల్వి ప్రసాద్ వాళ్ళతో కూడా మనము బళ్ళారి వాళ్ళతో మాట్లాడి కంటి ఆపరేషన్లు అన్నీ ఒక మనకి ఇచ్చిండే పదవిని ప్రజలకి సక్రమంగా ఉపయోగించాలని ఎక్కడా తప్పిదం జరగకుండా అధికారులు సపోర్ట్ లేకపోయినా కూడా పైన మా ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజలకి చెయ్యాలనే ఉద్దేశంతో చేసుకుంటూ సర్పంచ్ ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. సర్పంచ్కి చెక్ పవర్ కూడా లేకుండా చేశారు. మీరు ఎలా మరి ముందుకెళ్ళారు సార్? ఇప్పుడు ప్రజల సమస్యలు తీర్చాలనేసి నా ఇంట్లో డబ్బు తెచ్చిపెట్టాను. ఆ బిల్స్ వచ్చినప్పుడు తీసుకుంటాం సార్. మళ్ళీ అయితే మాకు అవకాశం అయితే రాదు, ప్రజలకి సేవ చేసే అవకాశం రాదు. కాబట్టి ఈ ప్రజలకి సేవ చేయాలన్నా, మా అమ్మగారి పేరు నిలబెట్టాలన్నా, పలానా విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి ఇలా చేశారు అని చెప్పుకోవాలన్నా మనం చేయాలనే ఉద్దేశంతో మేమైతే చేసాము. వీ ఆల్సో వెయిటింగ్. బెంగళూరు కిషోర్ బెంగళూరులో జాబ్ చేస్తుంటారు, ఎక్కువ ఉండడు, వారానికి ఒకసారి వస్తుంటారు అని చెప్పేసి అయితే గతంలో అది వినిపించింది. ఇప్పుడు కూడా అదే నడుస్తుందంటారు సార్? గతంలో వాళ్ళు అనండే మాట వాస్తవమే. నా ఒక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నాకున్నటువంటి కమిట్మెంట్స్ కోసము మేము అక్కడ మండే టు ఫ్రైడే జాబ్ చేసి సాటర్డే సండే వచ్చి 24 గంటలు ఇక్కడే ఉండకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజా సమస్యలు తీర్చేదానికి చిత్తశుద్ధితో పనిచేసి దాన్ని రిజల్ట్గా మేము కన్వర్ట్ చేసాము. ఆనాడు ఎలక్షన్లకు ముందు నేను 1 year బిఫోర్ రాజీనామా చేసి వచ్చి ఈ రోజుకి 2 years అయింది. నేను కంప్లీట్గా రాజీనామా చేసి ఇక్కడే లోకల్లో అవైలబిలిటీ ఉంటూ నేను ఏదైనా కూడా పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ మ్యాక్సిమం 95% మేము ఇష్యూస్ అన్ని కూడా ఫోన్ల ద్వారానే సాల్వ్ అవుట్ చేస్తాం సార్. అట్లా టీం ఉంది మాకు. ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం కూడా ముగిస్తుంది. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు సార్? నెక్స్ట్ అదే చెప్పాను కదా సార్, పార్టీ అధిష్టానం ఏది ఇచ్చినా ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జెస్ గారి సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఏ బాధ్యతనిచ్చినా కూడా శక్తి వంచన లేకుండా ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. అయితే మీరు ఆలూరుకి పరిమితం కాకుండా ఆలూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా మీరు దగ్గర అవుతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఆలూరు చుట్టుపక్కల ప్రజలకు మేము దగ్గర అవుతున్నాము. ఎందుకంటే కిషోర్ అన్న తిరిగిపోతే మమ్మల్ని పట్టించుకుంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు, మన సమస్య ఏమని తెలుసుకుంటాడు, ఏ అధికారితో పోతుందో అని సలహా ఇస్తాడు, వీలైతే అధికారితో మాట్లాడిస్తాడు, లేకపోతే పలానా వాళ్ళ దగ్గరికి పోతే మీ పని అవుతుంది అని దారి చూపిస్తాడనే విషయంలో ప్రజలు నన్ను బాగా దగ్గర నుంచి ఒక రాజకీయ నాయకుడుగా కాదు కానీ నన్ను ఒక కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు సార్ ఎవరైనా సరే. దీనిలో స్వార్థం ఉండొచ్చు అనుకోవచ్చా? స్వార్థం సార్, స్వార్థం కూడా నా స్వార్థం ఏముంది సార్? స్వార్థం అంటే ఫినాన్షియల్గా మేము బెంగళూరులో జాబ్ చేస్తే వచ్చే అమౌంట్ కంటే ఇక్కడ ఏం కాదు. అంటే ఇక్కడ ఏమంటే ఫ్యూచర్ లో ఇంకా మీరు ఇంకా యూత్ ఇంకా యంగ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా ఎవరైతే లొకేషన్ యూత్ అని వాళ్ళకి ఆలోచనగా తీసుకొని వాళ్ళకి టికెట్ ఇస్తామంటారు. అట్లా ఫ్యూచర్ లో ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చా? సార్, నాకు అయితే స్వార్థం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు స్వార్థం ఉంది. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయలేదు. ఒక్కసారి మన చాకచక్యాలతో మన దీంట్లో ప్రజానాడిని గుర్తించేటట్టు ఒక్కసారి జెండా ఎగరేయాలనేసి అయితే ఆశ చాలా ఉంది. అందులో భాగంగానే 2024కి ఎమ్మెల్యే క్యాండిడేట్ పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా నా ఒక వే ఆఫ్ వర్కింగ్లో నేను ముందు పోయి సక్సెస్ అయ్యాను. ఆ సక్సెస్లో భాగంగానే ఈరోజు ప్రజల్లో బయట పేరుందని మీరు అడిగారు. అయితే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎప్పుడన్నా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి మీకు సార్ అధిష్టానము ఆదేశించి ఇక్కడ ప్రజలు కార్యకర్తలు మా కిషోర్ ఉంటే బాగుంటుందని చేస్తే మేమైతే రెడీ సార్, ఆల్వేస్ రెడీ. లాస్ట్కి మీ గోల్ అయితే ఎమ్మెల్యే కావాలనే గోల్ అయితే మీలా కనిపిస్తుంది నాకు. ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతానని చెప్పి మీకు నమ్మకం ఉందంటారా? సార్, నేనైతే శక్తి వంచన లేకుండా ఏ యాక్టివిటీ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఐ విల్ డూ హానెస్ట్లీ. ఐ విల్ వర్క్ ఫర్ ద పార్టీ విత్ ఎ లాయల్టీ, but based upon the God blessing, at the same time our honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gari blessing, at the same time our young and dynamic leader Lokesh Anna Gari blessings. Okay, thank you. Yes sir. Thank you sir. Thank you.
సర్పంచ్గా వాళ్ళ సిస్టర్ని నిలబెట్టి గెలిపించుకొని ఆలూరుకి అయితే డెవలప్మెంట్ చేస్తారు. సొంత నిధులతో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తాడు. ఏదైనప్పుడు కూడా అధిష్టానం ఆదేశిస్తే నెక్స్ట్ ఏ పదవికైనా కానీ పోటీ చేసేకి సిద్ధమని చెప్తున్నారు. ఫ్యూచర్లో తన గోల్ ఆలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా నన్ను ఆదరిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో యువతని ఏదైతే నారా లోకేష్ ఆహ్వానిస్తున్నారో ఆ మేరకు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం లభిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.